రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలము పోలవరం గోపిగడ్డ గ్రామాల్లో గ్రామ సర్పంచ్ వర్త్య మంగమ్మ, ఎంపీటీసీ వర్త్య జాముకమ్మ బీఆర్ఎస్ పార్టీ తరఫున గడప గడపన ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. ప్రచారం మేము మా ఊర్లో ముందే బీఆర్ఎస్ ఫస్ట్ నుంచి మా ఊరు 2 ఎంపీటీసీ ఇనానిమస్, సర్పంచ్ ఇనానిమస్. ఏకంగా గత కాలం నుంచి కూడా గత 25 ఏళ్ల క్రితం నుంచి చూసుకున్నా మా ఊరు టీడీపీలో ఉండే, టీడీపీ నుంచి టీఆర్ఎస్కి వచ్చి, టీఆర్ఎస్ నుంచి కూడా గడప గడప ప్రోగ్రామ్ అప్పటి నుంచి కూడా ఇళ్ళవేళలా మాయంబడే ఉన్నారు, ఇప్పుడు కూడా మాయంబడే ఉంటారు. అందుకనే 2 ఇనానిమస్ చేసుకున్నాము. అంత ఎంత ఇనానిమస్ అవుతుందంటే ఎంత అభిమానం ఉంటే మనం చేసిన పనుల వల్ల వాళ్ళు కూడా ఆడాడ మామూలుగా ఇబ్బందులు ప్రతి ఒక్కరు ఉంటాయి, మన ఇంట్లోనే ఉంటాయి. మన ఇల్లు సంసారం వచ్చినాయి, పింఛన్లు వస్తున్నాయి, ఆసరా పింఛన్ వస్తుంది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, సాది గుంబావరకు వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ మహిళా సంఘాలకి కొత్త ఇప్పుడు ఒకటి సౌభాగ్యవతి అని ఇంతకుముందు లేకుంటే గత కాలం నుంచి కూడా రోడ్లు లేకుంటే మేము ఆల్రెడీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో మనకు పట్టించుకొని ఆడికించి 2,50,00,000 వరకు ఇచ్చారు. సరే, అది కాలదన్న పుణ్యంలో మన ఎస్సీ గ్రామ పంచాయతీ నిధులకించి ఎస్సీ సెల్ దానివల్ల అది అయింది. అది కూడా ఏం లాభం లేదు, లాభం ఉందని అనుకుంటున్నాము. మా విద్యార్థులు చదువుకున్న యువకులు చాలామంది ఉన్నారు, అదే ఉన్నారు. మన కంపెనీ వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా ఆశలు ఉన్నాయి, అలా మాకు జాబులు ఉంటే మా ముంగల ఫ్యూచర్ కూడా బాగుంటుందని. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు చాలామంది ఉన్నారు, ఏం లేని వాళ్ళు ఉన్నారు. భూములు అందరూ ఏం అంతా 1 ఎకరా 2 ఎకరాలు ఉన్నోళ్ళే ఉన్నారు. ఇక్కడ పెద్ద బలవంతులు ఏం లేరు. ఆ భూమి అమ్ముకుంటే ఏడో వదరం పిల్లల్నిచ్చే పరిస్థితి లేదని చెప్పి ఆ కంపెనీ వచ్చినందువల్లనన్నా వాళ్ళకి ఉద్యోగాలు వస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని, ఇటువంటి అందరూ మారుతుందని మేము బాగా శాయశక్తుల కృషి. షాబాద్ రూపురేఖలు మనం చూడనంత విధంగా మారిపోతాయి. ఇప్పుడు 1 ఇయర్లో చూసుకుంటే డెవలప్మెంట్లా ఈరోజు పోలవరం గ్రామ పంచాయతీ ఇనాల్మస్ చేసుకున్నాము. గ్రామ సర్పంచ్ మంగమ్మ, ఎంపీటీసీ జంకమ్మ గారు అండ్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు, బలవంత్ రెడ్డి గారు, గ్రామ పార్టీ జై జై తెలంగాణ. ఈరోజు పోలవరం గ్రామ పంచాయతీ గ్రామంలో పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి విస్తృత ప్రచారం గడప గడపకు కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుంటున్నాము. గ్రామ సర్పంచ్ మంగమ్మ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు శ్రీనివాస్ రెడ్డి, బలవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఎంపీటీసీ జంకమ్మ గారి ఆధ్వర్యంలో, డిప్యూటీ సర్పంచ్ శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మేము ప్రచారం విస్తృతంగా చేసుకుంటున్నాము. కాళే ఆదరణ గారిని ఖచ్చితంగా భారీ మెజార్టీతోటి ఒక 800 ఓట్లు తగ్గకుండా మండల్లో లెవెల్లో భారీ మెజార్టీతోటి గెలిపి చిన్నతనంలో చూస్తే ఏ రోజు చూసినా మేము ఎక్కడ పోయినా కానీ మట్టి రోడ్ల మీద నడుచుకుంటూ స్కూల్స్కి పోయినా, కాలేజీకి పోయిన రోజులు ఉన్నాయి. కానీ ఈ 10 సంవత్సరాల్లో మాకు ఆసరా పెన్షన్స్ కానీ, పిల్లలకు చదువులకు ఎడ్యుకేషన్ కానీ, మా స్కూల్ చిన్నప్పుడు చూస్తే మొత్తం గోడలు పర్రవార్చి ఒకటే బిల్డింగ్ ఉండేది. ఆ బిల్డింగ్ కూడా ఇప్పుడు రూపురేఖలు మారిపోయి దాన్ని చాలా సుందరంగా విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో, గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో అన్ని డెవలపింగ్ జరుగుతున్నాయి. బీటీ రోడ్ కూడా శాంక్షన్ అయింది. ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మాకు కొంచెం పెండింగ్ పెట్టిర్రు. ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఖచ్చితంగా రంజిత్ రెడ్డికి పింఛన్లు అందుతున్నాయి. గతంలో కూడా అందినాయి, ఇప్పుడు కూడా అందుతున్నాయి. వాటిని బియ్యం కూడా అందరికీ వస్తున్నాయి. కానీ కొంతమందికి రేషన్ కార్డులు లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. యూత్కి చదువుకున్న వాళ్ళకు, ఎంటెక్లు బీటెక్లు చేసిన వరకు మినిమం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకు కూడా ఉద్యోగం, ఉపాధి అనేది దొరుకుతుంది. ఖచ్చితంగా పెద్దది ఎలక్ట్రో కంపెనీ వస్తుంది నియర్ బై. మాకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా మా ఏరియా డెవలప్ అయిపోతుంది. 2వ హైదరాబాద్గా అవతరించబోతుంది షాబాద్ మండలం.